ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ పూజ. పార్క్ అందరూ వాకింగ్ కో జాగింగ్ కో లవర్స్ అయితే ముచ్చట్లకో వాడుతున్నావు, రీల్స్ కి వాడుతున్నావు, డాన్స్ కి వాడుతున్నావు, అంతేనా? అక్కడ మోస్ట్లీ లవర్సే ఉంటారు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాను పోయి. మంచిగా చూపిస్తే చాలు లవ్ సాంగ్స్ లో. మరి రియల్ లైఫ్ లో లవ్ ఉందా? లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదా? సో ఒక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా ఎయిర్ హోస్టెస్కి ఆ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు డ్రెస్ విషయానికి వస్తే వెస్టర్న్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. నీకేమో పర్సనల్గా ట్రెడిషనల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎట్లయినా వెస్టర్న్ గానే ఉండాలి కదా, స్టైల్ గానే ఉండాలి. ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఫిలింకి సంబంధించిన వాటిల్లో నువ్వు కమిట్మెంట్స్ అనేది ఒకటి నీకు అడిగారు. సో ఇటు సైడ్కి వస్తే జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా? నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు, ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను అనమాట. ఈ క్వశ్చన్ అసలు బాడీ మెజర్మెంట్స్ కి ఉన్న నీ యాక్టింగ్ కి సంబంధం ఏంటి అంటే, పర్టికులర్ ఈ బాడీ మెజర్మెంట్స్ ఉంటేనే నీ ఫేస్ లో యాక్టింగ్ వస్తుందా? ఇదే క్వశ్చన్ నేను చాలా మందిని అడిగాను, బట్ ఎవరు కూడా అంటే కాంప్రమైజ్ అవుతున్నారు తప్ప దాన్ని రిటర్న్ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నారు ఏంటి, ఒక భయం స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక మెయిన్ రోల్లో నీకు ఛాన్స్ వచ్చింది అనుకుందాం, అదే టైంకి నీకు ఇక్కడ జాబ్ జాయిన్ అవ్వాలి. ఇటే వస్తా ఇండస్ట్రీ వైపు వచ్చేస్తావు, ఆ జాబ్ని వదిలేస్తావా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ పూజ. ఒకసారి ఆమెతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ రా. హాయ్ అక్క. సో ఇంట్రడక్షన్ కొంచెమే ఇచ్చిన, ఫీల్ కాకు. పర్లేదు. ఓకేనా? సో ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఇంటర్వ్యూలో మాట్లాడుతావు కదా, మాట్లాడతా, కొంచెం నవ్వుకుందాం కూడా. ఓకే. సో వైజాగ్ అమ్మాయి కదా నువ్వు. వైజాగ్ అమ్మాయిని నమ్మొద్దు అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకుంటారు కదా, మరి నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే వైజాగ్ అమ్మాయిలు, విజయవాడ అమ్మాయిలు, కొంచెం అనంతపూర్, రాయలసీమ అటు సైడ్ అమ్మాయిలు కొంచెం డేంజర్ అంటారుగా. వాళ్ళే మంచి, ఆంధ్ర అమ్మాయిలే మంచోళ్ళు. తెలంగాణ అమ్మాయిలు మంచోళ్ళు కాదా? వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను తెలంగాణ అమ్మాయిరా. ఓకే, నమ్మొచ్చు అంటావు అయితే? నమ్మొచ్చు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రిన్సిపల్, వైజాగ్ బ్రాంచ్. ఓకే. డాడీ వచ్చేసి లారీ కాంట్రాక్టర్. ఓకే. నీకు ఒక అక్క ఉంది. ఏం చదువుతుంది? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. సో స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి చిన్నప్పటి నుండి ఫుల్ స్ట్రిక్ట్గా పెంచారా? అవును, స్ట్రిక్ట్గా ఉంటుంది, ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. ఫ్రీడమ్ కూడా ఇస్తారా? అంటే టైం టు టైం ఎట్లుంటుంది నిజంగా? అంటే ఒక నార్మల్గా మా ఇంట్లో ఒక బాబాయ్ టీచర్ అనమాట. సో నార్మల్గా టీచర్ అయితేనే ఇంట్లో మొత్తం నాకు స్కూల్లో ఉన్న ఫీలింగే ఉంటుండే. ఎప్పుడైనా మాట్లాడితే ఆయన ఎదురు పడంగానే అమ్మ బాబాయ్ ఎదురు వచ్చిండా అన్నీ అడుగుతుండే అనమాట. తెలుగులో ఎంత, హిందీలో ఎంత, ఇంగ్లీష్లో ఎంత, అట్లా. సో ఇంట్లో కూడా స్కూల్ అనిపించేదా? లేదు, అట్లా ఉండదు మా. ఓకే. సో బీబీఏ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఎయిర్ హోస్టెస్కి ప్రిపేర్ అవుతున్నావు. ట్రైనింగ్ తీసుకుంటున్నావు. టోటల్గా 6 months కదా? అవును కదా. ఓకే. ఎందుకు ఇంట్రెస్ట్ ఎంత? అంటే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను అనుకున్నా ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను బీబీఏలో కూడా ట్రావెల్ అండ్ టూరిజం తీసుకున్నా. ఓకే. దీనికి రిలేటెడే తీసుకున్నా. సో దీని తర్వాత ఏవియేషన్ కోర్స్ తీసుకున్నా. సో ఇంటర్ అవ్వగానే కూడా జాయిన్ అవ్వచ్చు, బట్ డిగ్రీ ఉంటే మనకే మంచిది కదా అని చెప్పేసి సో అందులో కూడా రిలేటెడ్ కోర్స్ కూడా పెరుగుతుంది, కొంచెం మెచ్యూర్డ్ రిలేటెడ్ కోర్స్ తీసుకొని సో జాయిన్ అయ్యేప్పుడు. ఓకే. నార్మల్గా ఇటు సైడ్ లైఫ్ని చూస్ చేసుకోవాలంటే ట్రావెలింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, చాలా ఇష్టం ఉండాలి. ట్రావెలింగ్ అంటే ఇష్టమా? బాగా, చాలా ఇష్టం నాకు ట్రావెలింగ్. అవునా? సో ఇప్పటిదాకా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసి ఉంటావు? ఇండియాలో అయితే చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసా. ఇంటర్నేషనల్ అయితే అది కాలేజ్ ట్రిప్ బ్యాంకాక్ వెళ్ళాను. ఓకే. ఇండియాలో అయితే మహారాష్ట్ర, కేరళ ఇవన్నీ తిరిగాను నేను. పాములు, కప్పలు అవి తిన్నావా? లేదు తినలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ అబ్బాయిలు అయితే మసాజ్ కోసం వెళ్తారు. అవును.
అది అందరికీ తెలుసు. అమ్మాయిలైతే ఒకటి స్ట్రీట్ షాపింగ్ ఉంటది, సో దానికోసం అని వెళ్తారు. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేస్తారు కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు. సో కాలేజ్ ట్రిప్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అండ్ నువ్వు ప్రీవియస్ గా కూడా షేర్ చేసుకున్నావు, లెక్చరర్స్ కూడా వచ్చారు అని చెప్పి. సో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా తినడం అదంతా? లేదు, ఏమో నేనైతే గమనించలేదు వాళ్ళు తిన్నారా లేదా. బట్ ఫుడ్ అయితే యాక్చువల్లీ అక్కడ అదే ఉంటుంది. అవును, మాకు తీసుకెళ్ళింది అయితే ఇండియన్ కుషన్స్కి తీసుకెళ్లారు, మేము అదే తిన్నాం. సో ఫుడ్ అయితే అక్కడ అస్సలు బాగాలేదు. ఇక్కడ బెటరా? అవును, ఇక్కడ బెటరా వైజాగ్ లో బెటరా? హైదరాబాద్ ఫుడ్ బెటరా వైజాగ్ ఫుడ్ బెటరా? హైదరాబాద్ ఫుడ్ బెటర్. హైదరాబాద్ ఫుడ్ బెటర్. ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నావు హైదరాబాద్ లో? 3 years నుంచి. 3 years నుండి. 3 years కి నీకు వైజాగ్ ఫుడ్ మర్చిపోయినావు. అక్కడ ఫుడ్ అంత ఏం బాగోదు వైజాగ్ లో అయితే. ఓకే, ఆంధ్ర సైడ్ కొంచెం బాగుంటది కానీ ఫుడ్, వైజాగ్ కి తెలంగాణ హైదరాబాద్ కి చూసుకుంటే మాత్రం హైదరాబాద్ బాగుంటది. ఓకే, సో లైఫ్ మొత్తం కూడా అంటే స్టడీస్ ఒక డ్రీమ్ పెట్టుకొని వెళ్తున్నావు కదా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఇది ఎలా? ఫస్ట్ నుంచి అంటే నేను డబ్ స్మాష్ అవి చేస్తారు కదా, డబ్ స్మాష్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేస్తా. జాబ్ స్టార్ట్ అవ్వగానే అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో డబ్ స్మాష్ నుండి కూడా నువ్వు ఉన్నావు అయితే. టిక్ టాక్ లో ఎంతమంది ఉండే ఫాలోవర్స్? అప్పుడు నేను జస్ట్ కరోనా టైంలోనే, అప్పుడు హాలిడేస్ ఉండే కదా, ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను. 20 వెంటనే రీచ్ వచ్చింది, అందులో చాలా ఫాస్ట్గా వచ్చింది. టిక్ టాక్లో 20K వచ్చారు. అది రాగానే ఇంకా సేమ్ తెలుసా, 20K వచ్చారు, టిక్ టాక్ తీసేసాడు. అవును, డైరెక్ట్ తీసేసాడు. నాదేందో మన లెగ్లు అట్లా ఉంటాయి, తప్పే లేదు. సో తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు 40Kనా? 42K ఫాలోవర్స్. డాన్స్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. నేర్చుకున్నావా లేదంటే? లేదు, ఓన్ గానే. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా చేస్తున్నావు నువ్వు, చెయ్యి ఇంకా చేయని అట్లా ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా ఇందులో వచ్చి ఇట్లా చేయడం. ఓకే, మమ్మీ ప్రిన్సిపల్ కాబట్టి ఎందుకు ఇవన్నీ అట్లా ఎప్పుడు ఏమనలేదా? లేదు, ఈ రీల్స్ ఎందుకు, ఇదంతా ఎందుకు, హ్యాపీగా సపోర్ట్ చేస్తా. ఇంకా చెయ్యి, నువ్వు ఎందుకు లేజీగా ఉంటావు, చెయ్యి అని చెప్తారు. ఇలాంటి కంటెంట్ చెయ్యి, ఓన్ వాయిస్ తో చెయ్యి, ఇట్లా ఐడియాస్ ఇస్తా ఉంటారు మమ్మీ. ఓకే, ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం నీవి డాన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ నేను అబ్జర్వ్ చేసిన వీడియోస్ లో రీసెంట్ టైమ్స్ లో ఒక పార్క్, అది నువ్వు డాన్స్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, గ్రీనరీ ఉంటది కదా మొత్తం, అది పార్క్ కదా. పార్క్ ని అందరూ వాకింగ్ కో, జాగింగ్ కో, లవర్స్ అయితే ముచ్చట్లకో వాడతారు, నువ్వు రీల్స్ కి వాడుతున్నావు, డాన్స్ కి వాడుతున్నావు, అంతేనా? అక్కడ మోస్ట్లీ లవర్సే ఉంటారు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాను పోయి. అక్కడ నేను వెళ్ళి మధ్యలో రీల్స్ చేసుకుంటా. పాపం కదరా. ఓకే, సో ఇంతకు ముందు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే కవర్ సాంగ్స్ కానీ అట్లా ఏమైనా చేసావా? కవర్ సాంగ్స్ చేశాను నేను. ఎన్ని చేసావు? 2 కవర్ సాంగ్స్ చేశాను. అండ్ ఇంకో షార్ట్ ఫిలింలో వచ్చేసి సిస్టర్ రోల్ చేశాను. ఓకే, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇన్స్టాగ్రామ్ నుంచే వాళ్ళు టెక్స్ట్ చేశారు నాకు. ఓకే, సో అలా వాళ్ళ పేజ్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఎంత వచ్చింది రీచ్? వాటికా, అవి జస్ట్ స్టార్ట్అప్ ఛానల్స్, ఓకే, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను చేశాను. ఓకే, లవ్ సాంగ్సా లేదంటే లవ్ సాంగ్స్? అంతేనా, లవ్ సాంగ్స్ చేశాను. నీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్? ఈ సాంగ్ లో మనల్ని చూసుకోవడం అంటే ఇంట్రెస్ట్ అని కొంతమందికి అనిపిస్తుంది కదా, అరే ఈ సాంగ్ మనకు బాగా సెట్ అవుతుంది, ఇవి చెయ్యాలి, ఈ జోనర్ మనం ఎంచుకోవాలి, ఇదే మనకు సెట్ అవుతుంది. ఎలా? లవ్ సాంగ్స్ అంటేనే ఇంట్రెస్ట్. లవ్ సాంగ్స్ అంటేనే ఇంట్రెస్ట్. మంచిగా చూపిస్తే చాలు. లవ్ సాంగ్స్ లో. మరి రియల్ లైఫ్ లో లవ్ ఉందా? లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదంట. ప్రపోజల్స్ ఏం రాలే? వస్తాయి, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి, అండ్ కాలేజ్ లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు కదా. ఓకే, బట్ నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కదా. అవును, చేస్తుంటారండి. అప్పట్లో నాకు వచ్చేది, ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, బట్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు? ఏం పాపం చేశారు వాళ్ళు? అంటే చెప్పా కదా, ప్రెసెంట్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎంతసేపు కెరియర్ అవి, వాళ్ళు ఉన్న కాడ నుంచి రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెడతారు. ఎందుకు అవన్నీ రిస్ట్రిక్షన్స్ పెడతారా? అంటే నువ్వు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. చేయలేదు, నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటా కదా. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చేసినట్టు నీ బాయ్ ఫ్రెండ్ చేస్తాడని గ్యారెంటీ లేదు. ఇంకా అబ్బాయిలు చేస్తూనే ఉంటారు. అబ్బాయిలు చేస్తూనే వాళ్ళు ఎట్లా అనుకుంటారు, నా ప్రాపర్టీ నాకే ఉండాలి అని అనుకుంటారు. అంతే కదా, మరి ప్రాపర్టీ మీద అందరు సైన్లు పెడితే పడుకుంటాడు కదా మరి. సో నాకు ఇంట్రెస్ట్ లేదు, అవన్నీ ఏం పెట్టుకోవాలనుకోవట్లే నేను. ఓకే, ఇప్పటిదాకా ఒక్క అబ్బాయి కూడా నీకు నచ్చలే? లేదు.
అంటే అంతే నీ వరకు అంత నిన్ను ఇంప్రెస్ చేసేలా రీచ్ అవుట్ అవ్వలేదేమో మేబీ. ఇంప్రెస్ చేసేలా రీచ్ అవుట్ అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను అస్సలు లేదు, నువ్వు పో. పోను. ఓకే, సో ఇన్స్టాలో మెసేజ్ వస్తూ ఉంటాయి కదా జనరల్ గా, ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, నీకు క్రేజీగా అనిపించింది ఏంటి ప్రపోజల్? ఒక పర్సన్ పెట్టారు, నాకు ఐడి గుర్తులేదు, బట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. ఏమని? నువ్వు చందమామలా ఉంటే సంథింగ్ ఏవో కొటేషన్స్ లైక్ అలా పెట్టారు. అది చూసినప్పుడు నేను స్టోరీలో కూడా మెన్షన్ చేసుకున్నా, అది మంచిగా అనిపించింది నాకు, లైక్ నన్ను పొగుడుతున్నట్టు అట్లా పెట్టారు. ఓకే, పొగిడితే ఇష్టమా నీకు? ఎవరికి ఇష్టం ఉండదు పొగిడితే. సో అలా ఒక క్రేజీ కమెంట్ మెసేజ్ కదా. సో కమెంట్స్ విషయానికి వస్తే నీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి, నెగిటివ్గా అంత లేదు. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా ఎయిర్ హోస్టెస్కి ఆ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు కొంచెం డ్రెస్ విషయానికి వస్తే వెస్టర్న్స్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది. నీకేమో పర్సనల్గా ట్రెడిషనల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. నీ రీల్స్లో కూడా చూస్తే మోస్ట్లీ ట్రెడిషనల్గానే ఉంటావు కదా. సో ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్ వెస్టర్న్, కొంచెం పాష్గా ఉండడం, మాట్లాడడం అంతా కూడా డిఫరెంట్ కదా. సో మరి ఎలా మేనేజ్ చేస్తావు? సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎట్లయినా వెస్టర్న్ గానే ఉండాలి కదా, స్టైల్ గానే ఉండాలి, మేకప్ వేసుకుంటూనే ఉండాలి. అవును. సో ఇందులో ఇట్లా ఉందామని చెప్పేసి ఇట్లా. ఓకే, అక్కడ ఎట్లయినా తప్పదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడైనా. ఓకే, సో తొందరలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నావు, స్టార్ట్ చేస్తావు. రీసెంట్ గా కూడా నేను చూపించా కదా నీకు, ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా, తను కూడా యూట్యూబ్ ఛానల్ అనమాట. సో యూట్యూబర్ అనమాట. రీసెంట్ చాలా ఫేమ్ వచ్చింది ఆ అమ్మాయికి కూడా. లైక్ అంటే అంత కష్టంలో కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదా. సో అంటే ఈ ఫీల్డ్ చూస్ చేసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం భయం ఉంటుంది, అవునా? ఎప్పుడు ఏమైతుందో తెలియదు, చాలా రిస్కీ జాబ్ అది. అసలు మళ్ళీ రిటర్న్ వస్తాము రాము, అసలు ఇక్కడ ఉండము, ఫ్యామిలీకి ఎప్పుడో అంటే ఒకసారి రావడం వెళ్ళడం కానీ ఉండదు. ఒకసారి ఫ్లైట్ ఎక్కేసావంటే మళ్ళీ దిగే వరకు కూడా నీకు ఉండదు కదా. సో ఎలా మరి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? ఏం జరిగింది? ఏమైనా గొడవలు అట్లాంటివి ఏమైనా జరిగాయా? అవ్వలేదు, చెప్పాను, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఫుల్గా. వెళ్ళు, నీకు ఇష్టమైంది చెయ్యి. సో మన ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరు చూస్ చేసుకోలేదు, నువ్వు డిఫరెంట్గా వెళ్తున్నావు కదా, చెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే, సో గొడవలు అయితే ఏం అవ్వలేదు, ఇంట్లో డాడీ మమ్మీ అందరూ ఫుల్ సపోర్ట్. సో ఈ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు నార్మల్గా బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయంట కదా, అంటే ఇంతే వెయిట్ ఉండాలి, మేకప్, డ్రెస్, హెయిర్ స్టైల్, నెయిల్స్, వాక్, ఫుడ్ అన్నీ కంప్లీట్ వేరే కదా. సో నీకు బాగా అంటే ఇప్పుడు నార్మల్ లైఫ్కి అక్కడ వెళ్ళిన తర్వాత, ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? చాలా ఉన్నాయి. అవునా? మనం నార్మల్గా ఇప్పుడు క్యాజువల్గా ఉంటాం, అక్కడ అలా ఉండడానికి ఉండదు. ఓకే, మనం మేకప్ కానీ ఒక సింగిల్ హెయిర్ కూడా మనకి ఇట్లా ఫ్లై అవ్వకూడదు, అంత స్ట్రిక్ట్గా ఉండాలి, డైలీ మేకప్ వేసుకోవాలి. మా ఇన్స్టిట్యూట్లో అయితే వీక్లీ చెక్ కూడా చేస్తారు, వెయిట్ కానీ మేకప్ కానీ. ఒకవేళ మనం నెయిల్ పాలిష్తో సహా డైలీ ఉండాలి, కొంచెం కూడా ఇట్లా ఉండొద్దు. ఓకే, ఫుల్ నెయిల్ పాలిష్ ఉండాలి. అవును, ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. ఇయర్ రింగ్స్ కూడా పర్ల్ ఇయర్ రింగ్సే పెట్టుకోవాలి. అవును, అట్లా ప్రతి ఒక్కటి. నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసా అనమాట, అంటే లైఫ్ ఎలా ఉంటది వాళ్ళకి, అంటే ఒక్కో జాబ్ కి ఒక్కో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో దీనికి వచ్చేసరికి చాలా ఏమంటారు, ఒక డీసెంట్ లుక్ ఉండాలి. కొంచెం లుక్ అటు ఇటు అయినా కూడా మీకు ఆ రోజు పెద్ద క్లాసే పడుతుంది అని చెప్పేసి నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను అనమాట. సో ఇప్పటివరకు ట్రైనింగ్ లో నీకు బాగా కష్టంగా అనిపించింది ఏమన్నా ఉందా ఈ 3 months పీరియడ్ లో? లేదు, కానీ బట్ ఇంగ్లీష్ అయితే అంటే నాకు హిందీ సరిగ్గా రాదు, హిందీ చాలా ఇంపార్టెంట్, హిందీ ఇంగ్లీష్ అవే ఇంపార్టెంట్ యాక్చువల్గా, తెలుగు కంటే ఎక్కువ కూడా నీకు అక్కడికి వెళ్తే అవి రెండే ఇంపార్టెంట్. సో ఆ హిందీ ఇప్పుడు ప్రెజెంట్ నేను నేర్చుకుంటున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేర్చుకోవడం కానీ, ఎక్కువ సినిమాలు హిందీ సినిమాస్ చూడడం కానీ అవి నేర్చుకుంటున్నా. అది కొంచెం కష్టంగా అనిపించింది నాకు. ఓకే, లాంగ్వేజెస్. నీ వాయిస్ నీకు ప్లస్ పాయింట్ అనుకుంటా యాక్చువల్గా. ఎందుకు అంటే నేను చూసిన వాళ్ళల్లో చాలా మంది కూడా ఎయిర్ హోస్టెస్ వాయిస్ కూడా చాలా స్మూత్ గా, నీట్ గా, క్లీన్ గా ఉండాలన్నమాట. ఎక్కువ బేస్ ఉన్న వాయిస్ అయినా కూడా
చాలా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా వాళ్ళు డౌన్ చేసుకోవడానికి, వాళ్ళ వాయిస్ ని సెటిల్ డౌన్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కూడా. నార్మల్ గా ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా అక్కడ వెళ్ళి అలా మాట్లాడలేము, దానికి కూడా చాలా పొలైట్ గా ఉండాలి, చాలా పేషెన్స్ గా ఉండాలి ప్యాసింజర్స్ తోటి. అవును, వాళ్ళు ఏమన్నా సరే ఓకే 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 అనాలి, చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఉన్నదానికంటే కూడా ఇంకెక్కువ ఉండాలి. సో మరి ముందు నుండి అలానే ఉంటావా, దీనికోసం ఏమైనా మార్చుకున్నావా? లేదు, ఫస్ట్ నుంచి నేను కొంచెం పేషెన్స్ గా ఉండే పర్సన్. ఓకే, సో నాకు సెట్ అవుతుంది, అందుకే ఈజీ. ఇంక ఇప్పటివరకు ఈ 3 months పీరియడ్ లో నీకు కష్టం అనిపించింది? లాంగ్వేజెస్ ఒక్కటే, మిగతావన్నీ ఓకే. ఓకే, ఏదన్నా ఇప్పటివరకు 3 months లో మీకు నార్మల్ గా చాలా క్లాసెస్ జరిగి ఉంటాయి కదా, సో ఏదైనా ఒకటి మాకు చెప్పగలుగుతావా అక్కడ ఎలా ఉంటది, నువ్వు నేర్చుకుంది ఏదైనా? గ్రూమింగ్ గురించి చెప్తాను. ఓకే, గ్రూమింగ్ లో ఎట్లా అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ గురించి, వెన్స్డే మేము శారీ వేసుకోవాలి, అక్కడ శారీ కూడా ఉంటుంది కదా ఇండియన్ వేర్కి. సో మాకు శారీ ఎట్లా టై చేసుకోవాలి, హెయిర్స్ గురించి బ్యాండ్ పెట్టుకోవాలి, అది కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి, అండ్ స్టాకింగ్స్ వేసుకోవాలి, ట్రాన్స్పరెంట్ స్టాకింగ్స్ వేసుకోవాలి, స్కర్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ చాలా అవతల పర్సన్ని మనం చూడగానే అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి. లుక్, స్మైల్ ఒకటి, ఓవర్ స్మైల్ ఉండకూడదు, అలానే ఉండకూడదు, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మేము మ్యామ్ చెప్తున్నప్పుడైనా ఇట్లా పెట్టి విన్నా కూడా మ్యామ్ తిడుతుంది, ఫేస్ మెయింటైన్ చేయండి, ఫేస్ మెయింటైన్ చేయండి. ఆ క్లాస్ జరుగుతున్నంత సేపు కూడా మేము అంటే మాకు అలవాటు అవ్వాలి, ఇంకా ఆ ఫేస్ మెయింటైన్ చేయండి, స్మైలింగ్ ఫేస్ అట్లా చెప్పాలి. ఈ 6 months లో మీరు ఏం నేర్చుకుంటారో ఏం నేర్చుకున్న పక్కన పెడితే కంప్లీట్ గా మీరు మారిపోతారు కదా. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా ఎదుటోడు ఎట్లా బిహేవ్ చేసినా సరే ఒక స్మైల్ అంతే, ఎదుటోడు ఎట్లున్నా సరే మనం మాత్రం ఒక స్మైల్. ఏంట్రా ఇడు పిచ్చోడు అన్నట్టు అవతలోడికి తెలియనోడికి. బట్ రియల్ లైఫ్ లో అది చాలా యూజ్ అవుతుంది తెలుసా, ఎందుకంటే ఏదైనా చిన్న విషయానికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటది, కానీ నీకు ఈ ట్రైనింగ్ ఈ జాబ్ వల్ల నిజంగా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నీ లైఫ్ చాలా బాగుంటది. దీన్ని చూస్ చేసుకున్న ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే చెప్పారు మా పేరెంట్స్కి, ఇప్పుడు ఉన్న మీ పిల్లకి జాయిన్ అయ్యి 6 months అయిన తర్వాత చాలా డిఫరెన్స్ చూస్తారు మీరు, చాలా చేంజ్ వస్తుంది అని చెప్పారు అప్పుడే. అవునా? ఓకే, సో ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ గైడెన్స్ ఉండదు, ఎలా చేయాలి ఏంటి అసలు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇంటర్ తర్వాత కూడా చేయొచ్చు, కానీ అది కరెక్ట్ టైం కాదు, కొంచెం డిగ్రీ తర్వాత వెళ్దాము అని అనుకోవడం చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే తొందరగా అయిపోవాలి, ఏదున్నా సరే ఎందుకు 3 years వేస్ట్ చేయడం, ఇప్పుడే అయిపోతే బెటర్ కదా అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ డిసిజన్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో నువ్వు సజెస్ట్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్ ఈ పిల్లలకి అని అంటే ఏం సజెస్ట్ చేస్తావు? యాక్చువల్లీ మనకి డిగ్రీ ఉండడం మంచిదే, డిగ్రీ కానీ ఇప్పుడు బీటెక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ బీటెక్ చదివి కూడా ఇందులోకి వచ్చారు. సో వాళ్ళకి బీటెక్స్ కానీ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేయాలన్నా కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను వచ్చినైతే కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైమే. ఓకే, ఇంటర్ తర్వాత కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి లైఫ్ టైం ఉండదు కదా. ఇప్పుడు నాకు డిగ్రీ ఉంది కాబట్టి నేను ఎందులోకైనా వెళ్ళొచ్చు, ట్రావెల్ అండ్ టూరిజం దానికి వెళ్ళొచ్చు, ఏవియేషన్ దానికి కూడా వెళ్ళొచ్చు. సో వెంటనే ఇంటర్ అయిన తర్వాతే వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. సో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వెళ్తే బెటర్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి 11 months కోర్స్ ఉంటుంది. ఓకే, నాకు 6 months కోర్స్, నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి. లేదంటే ఇంటర్ తర్వాత వెళ్ళాలంటే 11 months కోర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ జాబ్ కి కూడా ఏజ్ ఒక లిమిట్ వరకే ఉంటుందా? ఎంత ఏజ్ వరకు? 28-30 వరకు మనం జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు నాకు తెలిసి అంటే డిగ్రీకి వెళ్ళి చేసుకోవడమే అంటే తర్వాత జాయిన్ అవ్వడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ ఇంటర్ తర్వాత నువ్వు వెళ్తే మళ్ళీ నీకు 30 తర్వాత లైఫ్ క్వశ్చన్ మార్క్ లో పడిపోద్ది, ఏం చేయలేం కదా. ఇది కంప్లీట్ నీకు లైఫ్ లో అలవాటు అయిపోద్ది, నీ రెగ్యులర్ లైఫ్ ఇది ఇంకా. సో తర్వాత నువ్వు ఏది చేయాలన్నా నువ్వు తీసుకోలేవు, దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఆ లైఫ్ ని మళ్ళీ. సో అట్లీస్ట్ డిగ్రీ బీటెక్ ఏదైనా చేసి ఉంటే నీ చేతిలో ఇంకేదైనా ఉండుంటే కనుక సర్టిఫికెట్స్, దీన్ని బేస్ చేసుకొని నువ్వు తర్వాత మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు.
అందుకని చెప్తున్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ బెటర్. ఓకే. సో 18+ నుండి ఈ జాబ్ స్టార్ట్ అవుతుందా? అంటే 18+ నుండి ఇంకా 30 వరకు చేసుకోవచ్చు మనం. ఓకే. సో నార్మల్గా ఇంకా ఎయిర్ హోస్టెస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది, కమిట్మెంట్స్. అవునా? అది నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే ఇది ఉంది అని అనుకుంటారు, కానీ కాదు. ఏవైతే మనం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయో, ఎక్కువగా కనిపిస్తాయో, సో వాటికి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఒకటి రేజ్ అవుతుంది. అవునా? సో నిజంగా అంటే నేను నీ ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఫిలింకి సంబంధించిన వాటిల్లో నువ్వు కమిట్మెంట్స్ అనేది ఒకటి నీకు అడిగారు అని చెప్పేసి షేర్ చేసుకున్నావు, నేను అది విన్నాను. సో ఇటు సైడ్కి వస్తే, జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా? నేను నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ దాంట్లో, క్యాబిన్ క్రూగా చేస్తున్నారు ఇండిగోలో. వాళ్ళని నేను డీటెయిల్స్ కనుక్కున్నా, నాకు అలాంటివి ఏమీ రెస్పాన్స్ రాలేదు. ఓకే. అలాంటివి ఏమి ఉండవు, నార్మల్గానే ఉంది అని చెప్పారు. బట్ వెళ్ళేదాకా మనకు తెలియదు కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి. బట్ ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం నేను వెళ్ళను. ఎలా అంటే ఆ ఒక్క చిన్న దానికోసము కెరియర్ ని సాక్రిఫైస్ చేయడం చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఒక్కరు అడుగుతారు, ఇద్దరు అడుగుతారు, 10 మంది అడుగుతారు, 11వ వాడు అలా ఉండకపోవచ్చు కదా. కానీ కెరియర్ ని స్టాప్ చేసుకోవడం నీ డ్రీమ్ కదా. నా డ్రీమ్ స్టాప్ చెయ్యను నేను. ఏదైనా మంచి అందులోనే మంచి దానికోసం మంచిగా వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. అది చిన్న జాబ్ నుంచి అయినా సరే, చిన్న దాని నుంచి గ్రో అవ్వడానికి నేను ట్రై చేస్తా. ఓకే. బట్ అట్లా అయితే వెళ్ళను. ఓకే. నార్మల్గా అడ్జస్ట్ అయ్యే టైపా నువ్వు, క్వశ్చన్ చేసే టైపా? అడ్జస్ట్ అయ్యే టైప్. నీ లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అడ్జస్ట్ అయిపోతావు, దాన్ని రిటర్న్ ఎదుటి వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు చాలా, ఇంకా నీకు క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది, నీ లిమిట్స్కి క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది అనుకుందాం, స్టిల్ అడ్జస్ట్ అవుతావు, క్వశ్చన్ చెయ్యవు? లేదు, చూస్తా, ఒక లెవెల్ వరకు చూస్తాం కదా, అప్పుడు దాకా చూస్తా. ఒకవేళ అది దాటేసి వెళ్ళిందంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. ఖచ్చితంగా. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, కమిట్మెంట్స్ విషయానికి వస్తే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే అక్కడికి స్టాప్ చేసేస్తా అక్క, ఇంకా నేను తర్వాత కంటిన్యూ చేయను అని ఒక భయంతో వెళ్తూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్ అది. 6 months నువ్వు కష్టపడ్డావు, నీకు 6 months వేస్ట్ అయిపోతుంది. ఈ 6 months వేస్ట్ అయిపోవడం ఎంత ఇంపార్టెంటో నీకు, ఆ 6 monthsలో నీ లైఫ్ ఎంత మారిపోయి ఉంటుంది. అవునా? నువ్వు తినే తిండి దగ్గర నుండి ప్రతిదీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వేసుకునే డ్రెస్, తినే తిండి, కంప్లీట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంత చేస్తుంది సడన్గా ఎవడో ఒకడు వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి వెనక్కి రావడం అనేది కరెక్ట్ కాదు కదా. ఫైట్ చేసుకోవాలి కదా. చెప్పా కదా నేను, చిన్న జాబ్ అయినా సరే మంచిగా వస్తుందేమో అని ఆపర్చునిటీ కోసమే చూస్తా. అది కొంచెం టైం పీరియడ్ తీసుకున్నా పర్లేదు, ఆ రకంగా అయితే నేను అసలు వెళ్ళవు. ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటావా అన్ని? ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటావు. సో కమింగ్ టు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వస్తే, నీకు ఆల్రెడీ కమిట్మెంట్స్ అడిగారు అని అన్నావు కదా. సో ఏ విషయానికి, అది ఏ పర్పస్ మీద? లైక్ కాస్టింగ్ కాల్స్ ఉంటాయి కదా. ఓకే. వాటికి నేను ట్రై చేశాను అనమాట. కాస్టింగ్ కాల్స్కి లైక్ ఏమైనా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి నేను ట్రై చేశాను. పోర్ట్ఫోలియో ఇవన్నీ సెండ్ చేయమని అడుగుతారు కదా, అవన్నీ నేను సెండ్ చేశాను. లాస్ట్కి వాళ్ళు లైక్ పిక్స్ పెట్టమని ఇట్లా డిస్కస్ చేశారు. సో నేను వాళ్ళకి రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు. ఓకే. అంటే బోల్డ్ పిక్స్ పెట్టమని చెప్పారు. అవును. ఓకే. సో నేను వాళ్ళకి ఇంకా రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు, బ్లాక్ చేసేసావు. అట్లా ఒక్కటి కాదు, చాలా వరకు కాస్టింగ్ కాల్స్ ట్రై చేసినవన్నీ అట్లానే ఉన్నాయి. ఓకే. అండ్ అట్లా ఇన్స్టా త్రూ ట్రై చేసినావా, లేదంటే కాంటాక్ట్స్ త్రూ డైరెక్ట్ పర్సన్స్ ని కూడా కలిసావా? కాంటాక్ట్స్ ఓన్లీ, జస్ట్ ఫోన్లో డైరెక్ట్ ఎప్పుడు కలవాలి. ఓకే. డైరెక్ట్గా ఎప్పుడు ఏ ఆఫీస్కి కూడా రీచ్ అవుట్ అవ్వాలి. ఎందుకు అంటే చాలా మంది కూడా ఇందులో పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మంచి పేజెస్ ఎన్ని ఉన్నాయో, నెగటివ్ పేజెస్ దానికి డబల్ ఉన్నాయి. అవన్నీ కూడా కాస్టింగ్ పేజెస్ అనేది అసలు గ్యారంటీ లేదు. కాల్స్ విషయానికి వస్తే ఎవడెవడో కాల్స్ చేస్తూ ఉంటాడు. నెంబర్ ఉంది అని అంటే ఇంకా కాల్ చేయడంలో అది అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే. ఈ మధ్య అమ్మాయిలు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు. అమ్మాయిలు ఇంకా ఎక్కువ ముందు ఉంటున్నారు. అబ్బాయిలైనా కొంచెం జైలు నొక్కుతారేమో, లేకపోతే ఇంకేమైనా అవుతారేమో, కొడతారేమో అని అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు. కానీ అమ్మాయిలు ఇంకా దాని గురించి కూడా ఆలోచించట్లేదు. చాలా మారిపోయారు అమ్మాయిలు కూడా. ఒక అబ్బాయి ఉంటే 2 అమ్మాయిలు ఉన్నారు మోసం చేసేవాళ్ళు, అలా ఉన్నారు యాక్చువల్గా. సో ఆ కాల్లో కూడా మనము జడ్జ్ చేయలేము అది నిజంగా కాస్టింగ్ కాలా,
ఎవడన్నా కావాలని చేస్తున్నాడా అని చెప్పేసి జడ్జ్ చేయలేం కదా. ఎంక్వైరీ చేసావా? అంటే నేను పేజెస్ చూసి ఇట్లా చేయలేదు. నా ఫ్రెండ్స్ సెండ్ చేస్తారు నాకు, ఇట్లా ట్రై చెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, యాక్టింగ్ స్కూల్స్, అందులో వాళ్ళకి పెడతా ఉంటారు కదా. అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. సో మా ఫ్రెండ్ నాకు సెండ్ చేస్తే అట్లా వాటికి ట్రై చేశాను నేను. సో వాటికి నాకు అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా కంప్లీట్గా ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళు నీకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేరు కానీ బట్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడిగారా సేమ్ ఇదే క్వశ్చన్స్? వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి జస్ట్ సెండ్ చేస్తారు అంతే, లైక్ ట్రై చేయమని చెప్పేసి. తను ఇంకా ట్రై చేయలేదు కావచ్చు. బట్ నాకు, నేను రీల్స్ చేస్తూ ఉంటా కదా, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే తను నాకు సెండ్ చేసింది. ఓకే, నువ్వు ఇంకా ట్రై చేసావంటే నేను ఇంకా ట్రై చేయలేదు, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పి సెండ్ చేసింది. సో నేను ట్రై చేస్తే అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, అమౌంట్ ఏమన్నా పే చేయమని అన్నారా ఎవరైనా? లేదు, అమౌంట్ ఎవరు అడగలేదు. ఇంకా అంత డిస్కషన్ రాలేదు. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య ఎక్కువ చెప్తున్నాయి కూడా, అమౌంట్ పే చేయమని చెప్పేసి అమౌంట్ తీసేసుకొని తర్వాత రెస్పాండ్ అవ్వకుండా, ఆపర్చునిటీ ఇవ్వకుండా ఉండడం. ఇదే సీట్లో రీసెంట్గా ఒక 1.5 months బ్యాక్ అనుకుంటాను, ఒక కాస్టింగ్ డైరెక్టర్ని కూర్చోబెట్టా అనమాట. ప్రీవియస్గా తను చేసిన ఇంటర్వ్యూల కింద ఒక 2-3 పర్సన్స్ కంటిన్యూ సేమ్ కమెంట్స్ పెట్టారనమాట. నేను అడిగాను ఆ క్వశ్చన్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట. అమౌంట్ తీసుకొని తర్వాత ఆపర్చునిటీ ఇప్పకపోవడము, బేసిక్ 10,000 రూపీస్ ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ మీరు రీల్స్ చేస్తూ ఉంటారు రైట్? సో మీకు యాక్టింగ్ అంటే అంత ఇంత అవగాహన ఉండే ఉంటుంది. అంత ఈజీ కాదు కదా, ప్రతి ఒక్క రీల్స్ చేయలేరు. ఇప్పుడు నేనున్నాను, కంప్లీట్గా అన్ని ఎక్స్ప్రెషన్స్ నేను పెట్టలేను. ఒక లిమిట్ ఉంటుంది నాకు, ఆ వరకు మాత్రమే నేను చేయగలను, అక్కడి వరకు మాత్రమే నాకు అర్థమవుతుంది. దాని తర్వాతకి నువ్వు డెఫినెట్ గా ఒకరిని అప్రోచ్ అవ్వాల్సిందే, యాక్టింగ్ నేర్చుకోవాల్సిందే. సో దానికి అసలు అవేవి నేర్పించకుండానే ముందే అమౌంట్ పే చేయించుకొని తర్వాత మీరు రీల్స్ ఇలానే కంటిన్యూ చేయండి, ఈ టైప్ ఆఫ్ రీల్స్ చేయండి అని చెప్పడానికి ఒక 10,000 రూపాయలు లేదంటే ఒక 7,000 రూపాయలు, అది రిజిస్ట్రేషన్ ఫీజు అని. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఏమీ ఉండవు. ఇలాంటి మోసాలు బయట చాలా జరుగుతున్నాయి. 10,000 7,000 అనేది బేసిక్. ఇంకా దాని తర్వాత చాలా మంది దీనిపైన అసలు అవగాహన, కొత్తగా హైదరాబాద్ వస్తున్న వాళ్ళు, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్ లేని వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. నాకు రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 మెసేజెస్ వచ్చాయి, పలానా వాళ్ళు ఇలా మమ్మల్ని మోసం చేశారక్క, పలానా వాళ్ళు ఇలా చేశారు, ఎలా అడగాలో ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉండవు, సిమ్ తీసేస్తారు లేదంటే ఏదో ఒకటి చేసేస్తారనమాట, ఏం ఉండవు. సో అందులో నువ్వు ఫేస్ చేసింది అయితే నీకు పిక్స్ అడగడం. ఎలా అనిపించింది అప్పుడు? యాక్టింగ్ అసలు ఈ ఫీల్డ్ వద్దనిపించిందా? అసలు వాళ్ళకి దానివల్ల ఏం యూజా అనిపించింది. ఇప్పుడు మన టాలెంట్, మన హార్డ్ వర్క్ తోటి మనం వెళ్తాం, అది దానివల్ల వాళ్ళకి ఏం యూజా నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ స్టిల్ క్వశ్చన్ నాకు, ఎందుకు అలా కమిట్మెంట్స్ అడిగి, అలా మన వర్క్ తీసుకొని, మన హార్డ్ వర్క్ తీసుకొని, మన స్ట్రగుల్ చేసి మనం వచ్చి వాళ్ళు అట్లా చేసేసరికి ఎందుకు అనిపిస్తుంది. పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేశాను నార్మల్గా అన్నావు కదా, సెండ్ చేశాను అని. పోర్ట్ఫోలియో విషయానికి వస్తే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో. బాడీ మెజర్మెంట్స్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఏ సీన్లు చేయగలుగుతావు, ఏ డ్రెస్సెస్ వేసుకుంటావు. ఇక నేను అవి చూసాను అనమాట కొన్ని. ఒకసారి పోర్ట్ఫోలియో చెక్ చేసి అసలు ఎలా ఉంటది ఇది అని చెప్పి, ఎందుకంటే నన్ను ఒకసారి పంపమన్నారు. నాకు ఆ పోర్ట్ఫోలియో అంటే కూడా అప్పుడు నాకు మీనింగ్ తెలీదు, నిజంగా తెలియదు అసలు. జస్ట్ నేనేమనుకున్నా అంటే మన ఫొటోస్ షేర్ చేయాలి, ఒకటి వెస్టర్న్ది ఒకటి ట్రెడిషనల్ది, అలా మనం సెండ్ చేయాలేమో, మన నేము, కాంటాక్ట్ నెంబరు, ప్రీవియస్ ఏమైనా చేసామా, ఇవి బేసిక్ డీటెయిల్స్ అన్నట్టుగా అనుకున్నా. కానీ కట్ చేస్తే నన్ను ఒక ఎడ్డు దానిలా చూసారు అప్పుడు. పోర్ట్ఫోలియో అంటే ఏంది అమ్మ ఇది పంపింది అన్నట్టుగా, లిటరల్గా చెప్తున్నా. మీ దగ్గర పోర్ట్ఫోలియో లేదా అని మళ్ళీ అడిగారు. నాకు అర్థం కాలే అప్పుడు, వెరీ బేసిక్ స్టేజింగ్, నాకు అసలు అప్పుడు ఏం తెలీదు. ఆ టైంలో నాకు ఒక ఫ్రెండ్ త్రూ వచ్చిందనమాట. అందులో చాలా పర్సనల్వి కూడా ఉన్నాయన్నమాట, చాలా పర్సనల్వి. వీటికి నువ్వు తెర మీద కనిపించడానికి సంబంధం ఏంటి? అదే చెప్తున్నా కదా ఇందాక, దానికి లింక్ ఏంటి నాకు నిజంగా అర్థం. నీ బాడీ మెజర్మెంట్స్ కి నీకు ఎప్పుడు నీకు ఆపర్చునిటీ వచ్చి నీకు ఏమంటారు డ్రెస్ సెట్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు చేస్తే వాళ్ళు తీసుకోవాలి, డిజైనర్స్ తీసుకోవాలి. అది ఆ క్వశ్చన్ని ఎందుకు డైరెక్టర్స్ కి పంపాలి,
ఎందుకు కాస్టింగ్ డైరెక్టర్ కి పంపాలి అసలు, అది ప్రొడ్యూసర్ కి ఎందుకు పంపాలి అసలు అది నాకు క్వశ్చన్ మార్కే కదా. ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశా అనమాట ఈ క్వశ్చన్. అసలు బాడీ మెజర్మెంట్స్ కి ఉన్న నీ యాక్టింగ్ కి సంబంధం ఏంటి అంటే పర్టికులర్ ఈ బాడీ మెజర్మెంట్స్ ఉంటేనే నీ ఫేస్ లో యాక్టింగ్ వస్తుందా లేకపోతే రాదా? అదే కదా, ఇదే క్వశ్చన్ నేను చాలా మందిని అడిగాను, బట్ ఎవరు కూడా అంటే కాంప్రమైజ్ అవుతున్నారు తప్ప దాన్ని రిటర్న్ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నారు ఏంటి, ఒక భయం స్టార్ట్ అవుతుంది. అవన్నీ అడిగితే వాళ్ళు ఏమంటారు, ఆపర్చునిటీ ఇవ్వరు, ఎగ్జాక్ట్లీ బ్లాక్ చేసేస్తారు. ఇంక్లూడింగ్ కొంతమంది యాక్టర్స్ కూడా ఉంటారు, కొంతమంది, నేను పర్టికులర్ గా అందరినీ అనను, ఈ ఇంటర్వ్యూ ఎవరన్నా కనుక ఇలాంటి వాళ్ళు చూస్తే ఈ పాయింట్ క్లిక్ అవుతుంది. ఎప్పుడైనా నువ్వు కొంతమంది అబ్బాయిలు యాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు తెలుసా కొంతమంది, ఇది నా ఫ్రెండ్ నాకు స్క్రీన్ షాట్ పెట్టింది, ఒక యాక్టర్, తెలిసిన యాక్టరే, నీ బాడీ మెజర్మెంట్ ఎంత, ఒక ఫోటో పెట్టావా అని అడిగాడు అనమాట. ఒక అమ్మాయి ఒక ఫ్యాన్గా అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదన్నా అయ్యి ఉండొచ్చు, ఒక క్వశ్చన్ మెసేజ్ చేసింది నార్మల్గా, హాయ్ హలో అండి ఆపర్చునిటీ కోసం అనేది ఒక మెసేజ్ చేసింది అనుకుందాం. బాడీ మెజర్మెంట్ హీరోకి ఎందుకు, అసలు యాక్టర్కి ఎందుకు? పాయింట్, ఆపర్చునిటీ ఇస్తే ఇవ్వాలి లేదంటే లేదు. సో యాక్టర్స్లో కూడా అంతమంది ఉండండి అలానే. సో అలా ఉన్నారనమాట. ఇది కాకుండా ఇంకా నీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఫేస్ చేసావా? లేదు. ఎప్పుడన్నా ఎవరైనా టీజ్ చేయడం అలాంటి నీకు బాగా కోపం వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? అంత కోపం నాది ఏంటంటే కోపం వస్తుంది, బట్ అది విత్ ఇన్ సెకండ్స్లో పోతుంది. విత్ ఇన్ సెకండ్స్లో ఎలా అంటే షార్ట్ టెంపర్ లాగా. నీకు బాగా ఇరిటేట్ చేసే సిచ్యువేషన్ ఏంటి? ఎవరైనా ఇది చేస్తే నువ్వు ఇరిటేట్ అవుతావు? అట్లాంటి ఏం లేవు, అన్నిటికీ అడ్జస్ట్ అవుతా ఉంటా. ఈ 3 months ని కాస్త పక్కన పెడదామా ప్లీజ్? ఆ 3 months కి ముందు లైఫ్ చెప్పవా నాకు? ఏం అడిగినా ఒక కూల్గా ఒక స్మైల్ ఇస్తున్నావు నిజంగా. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు, కోపం వచ్చిన సిచ్యువేషన్స్ అసలు ఏం లేవు, ఏవి అంతగా ఏం జరగలేదు నా లైఫ్లో. అసలు ఏం జరగలేదు, స్కూలు కాలేజ్ తర్వాత ఇంటర్ తర్వాత కోపం అయితే ఎక్కువ ఉండే, చిన్నదానికి పెద్దదానికి కోపం వచ్చేది, బట్ అది విత్ ఇన్ సెకండ్స్ వరకే, కొంతవరకే. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మీద కూడా అరిచేసేదాన్ని వితౌట్ రీజన్, బట్ అది కొంచెం వరకే. మళ్ళీ నేనే రిక్వెస్ట్ చేసుకొని సారీ చెప్పేసి ఎందుకు వచ్చిందిరా బాధ, మనం ఇక తప్పు చేసాం రియలైజ్ అవుతా కొంతసేపు తర్వాత రియలైజ్ అయిపోయి ఓకే మనమే కాంప్రమైజ్ అయిపోదాం, తప్పులేదు, తిట్టినప్పుడు మళ్ళీ సారీ చెప్పడంలో తప్పులేదు అంతే అనుకోని అలా. సరే, నీకు ఒక పెద్ద మూవీలో ఆపర్చునిటీ వచ్చింది అనుకున్నా, ఒక పెద్ద హీరోతో. ఎవరు నీ ఫేవరెట్ హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సరే, పవన్ కళ్యాణ్ గారితో ఒక మెయిన్ రోల్లో నీకు ఒక లీడ్లో ఒక ఛాన్స్ వచ్చింది అనుకుందాం. అదే టైంకి నీకు ఇక్కడ జాబ్ జాయిన్ అవ్వాలి, ఏం చేస్తావు? ఇటే వస్తా ఇండస్ట్రీ వైపు వచ్చేస్తావు, ఆ జాబ్ని వదిలేస్తావా? వదిలేను, అది నేను ట్రయల్స్. అదే రోజు జాయినింగ్ డేట్ నీకు జాబ్, ఆ రోజు జాయిన్ అవ్వాలి లేదంటే లేదు ఇంకా. మళ్ళీ నాకు 6 months తర్వాత అయినా ఆపర్చునిటీ మళ్ళీ నేను ట్రై చేసుకోవచ్చు కదా జాబ్కి. ఓకే, ఇది వాళ్ళు ఛాన్స్ ఇచ్చినప్పుడే కదా వచ్చేది. ఓకే, సో మూవీని పవన్ కళ్యాణ్ సార్ అంటేనే అలా చూస్ చేసుకుంటావా లేదంటే ఇంకా ఏ హీరో అయినా అలా చూస్ చేసుకుంటావా? మంచిగా ఉంటే నేను వెళ్తా ఖచ్చితంగా. ఓకే, ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే నీకు ఎక్కువ ఇష్టం? లవ్ స్టోరీస్ అంటే ఇష్టం, డీసెంట్ గా అంటే ఇష్టం, కానీ రియల్ లైఫ్ లో మాత్రం లవ్ వద్దు. అబ్బాయిలు అంటే పగ టైప్ లోనే ఉందామే అంతే. మరి పెళ్ళి ఎప్పుడు ప్లాన్? ఇప్పుడు అప్పుడే అస్సలు లేదు, నాకు ఇంకా అక్క ఉంది, అక్కకి పెళ్ళి అవ్వాలి. నేను 30 తర్వాతే చేసుకుంటా పెళ్ళి. 30 తర్వాత దీనికి పులి స్టాప్ పెట్టి, ఈ జాబ్ కి పులి స్టాప్ పెట్టేసి అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటావు? లేదు, పులి స్టాప్ ఏం పెట్టాను, కంటిన్యూ చేస్తా. 30 తర్వాత ఉండదు అన్నావు గాను. జాబ్ ట్రయల్స్ కి ఉండదు, మనం జాబ్ చేయొచ్చు ట్రయల్స్ కి ఉండదా? ఓకే ఓకే, సారీ అయితే ఇప్పటిదాకా స్టార్టింగ్ లో వచ్చింది అది తీసేసుకొని వేసుకోండి. ఓకే, సో మూవీకి అయితే రెడీగా ఉన్నావు చేయడానికి, అది లవ్ స్టోరీసే. మంచి స్టోరీ ఉంటే చేస్తా ఏదైనా సరే, కానీ నాకు ఇష్టమైంది లవ్ స్టోరీస్. అందులో బాగా చూపిస్తారు కదా హీరోయిన్. మీ దాదాలలో చూపించరా? చూపిస్తారు కానీ లవ్ లో మంచిగా చూపిస్తారు. ఇప్పుడు నార్మల్గా ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తాయి కదా, లేడీ ఓరియంటెడ్, అందులో హీరోయిన్స్ ని చాలా బాగా చూస్తారు. చంపేటప్పుడు కూడా మొహం మీద పెడతారు ఎక్స్ప్రెషన్స్ కి.
చంపేటప్పుడో లేకపోతే తిట్టేటప్పుడో కొట్టేటప్పుడో కూడా ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేస్తారు కదా, చాలా బాగా చూపిస్తారు కదా. ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేవా? హారర్ కొంచెం థ్రిల్లర్ లేదని చెప్పను, ఉంది. బట్ నాకు బాగా ఇష్టమైంది అయితే అది లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్. ఓకే, నువ్వు ట్రావెల్ చెయ్యాలి అనుకున్న ప్లేసెస్ లో ఇంకా బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇంకేం ట్రావెల్ చేసావు? ఇండియాలో ట్రావెల్ చేసావు, తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంకాక్ ఒక్కటే వెళ్ళిన. ఇంకా చాలా ప్లేసెస్. చాలా. నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? అట్లేం లేదు, ఎక్కడైనా సరే వెళ్ళిపోవాలి, ఎక్కడైనా అన్ని తిరగాలి. ఎట్లున్నావు తెలుసా, ఏదో ఒకటి చేసేయండి సార్, తగలెట్టేయండి సార్, అది అవుతుంది సార్, అది కానివ్వండి సార్, అలానే అంతే. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి అలా వెళ్తూనే ఉన్నావు. జాబ్ నీ ట్రైనింగ్ ఎఫెక్ట్ ఏనా ఇదంతా? లేదు, ఫస్ట్ నుంచి అంతే. అంటే ఫస్ట్ నుండి అంతే. ఎవడు చేసుకుంటాడో మహానుభావుడు. ఓకే, ఇంకేం చేస్తుంటావు? నాకు ఇవన్నీ పక్కన పెడితే నాకు నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి? ఒక డేలో నువ్వు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏం చేస్తావు? లేస్తా, మార్నింగ్ అయితే చాలా లేట్గా లేస్తా. ఈ టైంకి ఒక 8-9? 8 నాకు 10కి ఉంటుంది క్లాస్. 8కి 8:30కి అట్లా లేస్తా. అది కూడా బలవంతంగా లేస్తా. నైట్ లేట్గా పడుకుంటా. ఫోన్ చూస్తావా? ఫోన్ చూస్తానే. క్లాస్ రెడీ అయిపోయి గ్రూమింగ్ అయిపోయి క్లాస్కి వెళ్తా. వెళ్ళేసి మళ్ళీ 12 కల్లా అయిపోతుంది. వచ్చి లంచ్ చేస్తా, రీల్స్ ఏం చేయాలా చూసుకుంటా. ఆ గ్యాప్లో మళ్ళీ రీల్స్ చేస్తా. అది సాయంత్రం ఎడిట్ చేసుకుంటా. నువ్వే ఎడిట్ చేసుకుంటావా? ఓకే. ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తా, మాట్లాడతా చాలాసేపు, అయిపోతుంది అంతే. ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలనుకుంటే ఎక్కడికి వెళ్తావు? బేకరీగా, రెస్టారెంట్స్కి అట్లా వెళ్తా. అనుకున్నాను సార్, అనుకున్నా. ఇంకా పబ్స్కి వెళ్ళావా ఎప్పుడైనా? రీసెంట్గా అది గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు, మా కాలేజ్ సీనియర్స్ ఫెస్ట్ చేశారు న్యూ ఇయర్కి. ఓకే. సో దానికి వెళ్ళా. ఫస్ట్ టైం అక్కడే, ఫస్ట్ టైం బ్యాంకాక్లో వెళ్ళా, సెకండ్ టైం ఇంక ఇక్కడ వెళ్ళా అంతే. ఇంకా లేదంటే ఫ్రెండ్స్తో రెస్టారెంట్స్కి కలుస్తావా? ఫ్రెండ్స్ని కలుస్తా. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? సిరియా. ఒకసారి కాల్ చేస్తావా? నీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. చేస్తా, ఎత్తుతుందా లేదు? ఎందుకంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నువ్వు ఇంత అమాయకురాలు అంటే. లేదంటే అమ్మాయికి కాదు, అమ్మాయిలు అయితే బాగా సపోర్ట్ చేసుకుంటారు. జెన్యున్గా చెప్పేది అబ్బాయిలే. అబ్బాయిలు అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, నీ గురించి బాగా తెలిసిన ఫ్రెండ్ ఎవరు లేరు? అబ్బాయి ఎవరు లేరు. నీ ఫోన్ లిస్ట్ లో మొత్తం అబ్బాయిలవి ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి? ఉంటాయి అంటే క్లాస్మేట్స్ వీళ్ళు ఉంటారు కదా, నార్మల్ 100 ఉంటాయా? అంతే ఉంటాయి కావచ్చు. స్కూలు, ఇంటర్, బీబీఏ, ఇప్పుడు ట్రైనింగ్, అంతే 100. లాస్ట్ మెసేజ్ ఎవరికి చేసావు ఇన్స్టాగ్రామ్లో? ఇన్స్టాగ్రామ్లోనా? ఇంకా నాకు నేనే రీల్ పంపించుకున్నా. అంటే నాది ఇంకో అకౌంట్ ఉంటుంది, ఫేక్ అకౌంట్, అంటే లైక్ ప్రైవేట్ అకౌంట్ లాగా, దానికి రీల్స్ పంపించుకున్నా. వాట్సాప్లో అది కూడా నాదే ఉంటుంది, ఫస్ట్ మైన్ అని చెప్పి పిన్ చేసుకుంటా. నాది మీషో ఒకటి ఉంది, మైన్ అంటే నువ్వే కదా? నాదే పక్క. ఎందుకంటే నాదే ఉంది. అంటే నేను నీ బాయ్ ఫ్రెండ్ అట్లా పెట్టుకున్నాను. ఆకాష్ అంట. ఇది కాదురా, ఎట్లా ఇది ఫస్ట్ చాట్ అవుతుందిరా? అదే నా ఫ్రెండ్. నేనేమన్నా లాస్ట్ మెసేజ్ ఏంట్రా అని అడిగా. తనకి చేశాను లాస్ట్, ఎప్పుడు మార్నింగ్ చేస్తుంటా. లేదు, ఆకలిగా లేదు, క్యూట్ అంట. అంటే తన చిన్నపిల్ల ఫోటో పెట్టిందని క్యూట్ అన్నట్టు. ఓకే. సో ఆకాష్ ఫ్రెండా? ఫ్రెండే పక్క. అండ్ లవ్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే అంతా. ఇంకా పింకీ ఫ్రెండ్ అంట, అంతకు మించి ఏం లేదు. హలో గిఫ్ట్స్ ప్రమోషన్. ఓకే రీసెంట్గా చేసినట్టున్నావు ఫోటో ఫ్రెండ్. సో అక్కడ కూడా లాస్ట్ చాట్ అయితే మైన్ అని కాదు, ఆకాష్ గారు కమెంట్ పెట్టండి. ఈ ఇంటర్వ్యూ లింక్ నేను ప్రోమో పెడతా, ఆ ప్రోమోకి ఆమెను కొలాబరేట్ చేస్తా. అప్పుడు నిజంగా మీరు ఫ్రెండ్ అయితే షీఈ్ మై ఫ్రెండ్ అని పెట్టండి, కాకపోతే షీఈ్ నాట్ మై ఫ్రెండ్ అని పెట్టండి. షీఈ్ నాట్ మై ఫ్రెండ్ అని ఒకవేళ పెడితే కనుక నెక్స్ట్ టైం ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూలో కూర్చుని పెడతా. ఓకేనా? పక్కా ఫ్రెండే కదా? ఓకే. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఇదే జాబ్ ట్రయల్స్ 3 months తర్వాత. 3 months తర్వాత జాబ్ ట్రయల్స్, తర్వాత జాబ్. అక్కడికి వెళ్ళాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రీల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. ఫేవరెట్ ప్లేస్ ఏంటి నీకు? బాగా ఇష్టమైన ప్లేస్?
ఇంట్లోనే. ఇంట్లో ఉండడం. ఫుడ్ ఫుడ్ బిర్యానీ ఇష్టం. బిర్యానీ బాగా ఇష్టం. ఓకే. కాఫీ టీ అలవాటు ఉందా? లేదు. అస్సలు లేదు. ఓకే. వాటర్ ఒకటే తాగుతావు, ఇంకేం తాగవు. ఓకే, డన్. ఇంకేమి ఇష్టం నీకు? డాన్స్ అంటే ఇష్టం, ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం. నేనే చెప్తాను question. ఇంకా ఇంకేమి ఇష్టం? హీరోయిన్స్ ఎవరు ఇష్టం? సాయి పల్లవి గారు ఇష్టం. డాన్స్ ఇష్టం కాబట్టి. డాన్స్ బాగా చేస్తారు, మంచిగా ఉంటారు కదా. మంచిగా ఉంటారు. ఇంకెవరు బాగుండరా? అంటే ఇప్పుడు రాజు ఫస్ట్ పైన లో మంచిది అయితే సెకండ్ పైన మంచిది కాదనే కదా అర్థం. అంటే వే ఆఫ్ లుక్ బాగుంటది కదా. వే ఆఫ్ లుక్ బాగుంటదని. మిగతా వాళ్ళకి బాగుండయా? అయ్యో, నాకు సాయి పల్లవి గారు ఇష్టం. మీకు ఇష్టమా? కానీ మిగతా వాళ్ళు బాగానే ఉంటారుగా. అది క్లారిటీ. మిగతా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఆమెకు ఆవిడ ఇష్టం. ఓకే. కమీడియన్స్ ఎవరు ఇష్టం తెలుసా? అంటే సునీల్ గారు, వీళ్ళు ఓల్డ్. బ్రహ్మానందం గారు. అదే బ్రహ్మానందం గారు, సునీల్ గారు, వీళ్ళందరూ. సినిమాలు చూస్తావా? తక్కువ, చాలా తక్కువ. సరే, కాస్త జులై మూవీలో ఒక డైలాగ్ ఉంది చూడండి. అమ్మాయి అక్కడ అమ్మాయికి పూలు గట్రా అబ్బాయికి అబ్బాయికి వీడికి పూలు అమ్మాయిలను చూపించండి రా అన్నట్టు వీడికి కొద్దిగా ప్రపంచం ఎట్లా నడుస్తుందో చూపించండి రా బాబు ప్లీజ్. ఆకాష్ గారు మీరొక్కరే తెలుసు నాకు. ఈమె ఫ్రెండ్ లిస్ట్ లో కొంచెం లైఫ్ ఏంటో చూపించండి సార్ ఈమెకి. ఇంకేం ఇష్టం? నేను ఇది 98th ఇంటర్వ్యూ. ఇంకో 2 ఇంటర్వ్యూలు అయితే సక్సెస్ఫుల్ గా 100 కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. నేను ఒక ఫోర్స్ గా నేను ఎవరికి క్వశ్చన్ చేయలేదు. నాకు అదే అనిపిస్తుంది, నేను ఫోర్స్ చేస్తున్నా ఏంటి క్వశ్చన్ లైక్. నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలి అనేది కూడా నాకు పోతుంది మైండ్ లో నుండి. ఏం అడిగినా ఏం ఆన్సర్ రావట్లేదు నాకు. ఇంకా ఏమున్నాయి చెప్పవా ప్లీజ్? ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా నువ్వే చెప్పు, లేదా నువ్వు నన్ను అడుగు. పోనీ ఇంటర్వ్యూ నువ్వు నన్ను చెయ్యి, నేను గెస్ట్ని, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చెయ్యి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం లేవు, ప్రెసెంట్కి మొత్తం పోయినాయి. ఫ్యూచర్ ఈ ఇయర్ ప్లాన్ అయితే ఇల్లు కొనుక్కోవడం. ఓకే. ఇల్లు కొనుక్కోవాలి. బిజినెస్ 6 months లో నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యేలోపు నా బిజినెస్ సక్సెస్ అవ్వాలి. ఏం బిజినెస్ చెప్తాను తర్వాత. ఓకే, చెప్పాలి. చెప్తా నిన్ను కూడా వాడేస్తా, నో ప్రాబ్లం. నెక్స్ట్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్ళి అది ప్రపంచానికే క్వశ్చన్. నానా పెళ్ళి ఎప్పుడు నానా నాది? ఆయన చెప్తాడు. ఇంటర్వ్యూ తర్వాత ఫోన్ చేస్తా. నా దగ్గర క్వశ్చన్లే ఉంటాయి, ఆన్సర్లు ఉండవు. ఓకే. చాలా మంది అడగమన్నప్పుడు డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు. అది తెలిస్తే అసలు ఆన్సర్ నేనే చెప్తాను కదా. లేదు, దానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేని క్వశ్చన్ అది. ఓకే. నానా పెళ్ళి చెయ్యి నానా చెప్పిన. నెక్స్ట్, అంటే మీరు జాబ్ ఏం చేస్తున్నారు? యాంకరింగ్. ఓన్లీ ఇదొక్కటేనా? ప్రజెంట్కి అయితే ఇది ఒక్కటే. ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంకొకటి చేయలేము. ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంకోటి చేయలేము. ఇంకా ఆప్షన్ రాదు మా ఇంట్లోకి. గెస్ట్లను ఎత్తుక్కోవాలి, ఆ బిజీలో ఉంటాం. ఇంకేం లేవు క్వశ్చన్స్. అంతేనా? పొరపాటున కూడా ఇవి యాంకర్ అవ్వలేదు. దండం. వద్దు, నేను ఓకే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సాంగ్ పాడతావా? లేదు. రాదు. డైలాగ్ చెప్తావా? లేదు. ఆమె హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ మీ సినిమాలో కొద్దిగా ఏదన్నా 1 second కనిపించే రోల్ ఉన్నా కూడా ఓకే కదా? అట్లా వచ్చి ఇట్లా మెరుపుతీగలా అట్లా వచ్చి ఇట్లా పోయినా ఓకే కదా? చూడొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ముందుకెళ్ళి ఇట్లా వెళ్ళిపోయినా అయిపో. అలాంటిది ఏమన్నా ఉంటే సార్ ప్లీజ్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఆల్ ద బెస్ట్. ఎక్కువ బిర్యానీలు తినకు, లావ్ అవుతావు మళ్ళా. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ, నవ్వుతూ ఉండు, నవ్విస్తూ ఉండు, ఆరోగ్యంగా ఉండు. అది సార్ ఈ ఇంటర్వ్యూ అయితే. ఈ ఇంటర్వ్యూ అని చెప్పను, ముచ్చట అని చెప్తాను నేను. సో ఆ అమ్మాయి చాలా ఓపిక్గా, చాలా కూల్గా ఉంది. నాకు తెలిసి ఇన్న ఇంటర్వ్యూలల్లా నేను క్వశ్చన్లు అడగడానికి ఫస్ట్ టైం ఇబ్బంది పడ్డది ఈవదే. ఆ ఘనత ఈమెకే దక్కింది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.